జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 11వ అధ్యాయము. అప్పుడు లోకమంతటా భాష ఒక్కటే, మాటలు ఒక్కటే. మనుష్యులు తూర్పు దిక్కుకు ప్రయాణమైపోయినప్పుడు షీనారు దేశంలో ఒక మైదానం చూచి ఆ స్థలంలో కాపురం ఏర్పరచుకున్నారు. అప్పుడు ఒకడితో ఒకడు, మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదామని చెప్పుకున్నారు. వారికి రాళ్లుగా ఇటుకలు, అడుసులు, మట్టికీలు ఉన్నాయి. వాళ్ళు, మనం భూతలమంతటా చెదిరిపోకుండాలా ఒక నగరాన్ని కట్టుకుందాం, ఆకాశానంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందామని చెప్పుకున్నారు. మానవ సంతానం కట్టుకుంటున్న నగరాన్ని, గోపురాన్ని చూడడానికి యెహోవా దిగివచ్చాడు. ఇదిగో, వీరు ఒకే ప్రజ, వీరికందరికీ భాష ఒకటే. ఇప్పుడు వీరు ఈ పని చేయడం ఆరంభించారు. ఇక వారు తలపట్టే ఏ పనికైనా ఆటంకాలు ఉండవు. రండి, దిగిపోదాం. అక్కడ ఒకరి పలుకు ఒకరికి అర్థం కాకుండేలా వారి భాషను తారుమారు చేద్దామన్నాడు యెహోవా దేవుడు. అందుచేత యెహోవా వాళ్ళను అక్కడి నుండి భూతలమంతటా చెదరగొట్టాడు. వాళ్ళు ఆ నగరాన్ని కట్టడం మానుకున్నారు. లోకమంతట్లో ఉండే భాషను యెహోవా అక్కడ తారుమారు చేసినందుచేత ఆ నగరానికి బాబేలు అనే పేరు వచ్చింది. యెహోవా వాళ్ళను అక్కడ నుండి భూతలమంతటా చెదరగొట్టాడు. షేము సంతతి వారి వంశావళి ఇది. జలప్రలయానికి 2 ఏళ్ల తరువాత షేముకు అతని 100వ ఏట అర్పక్షదు జన్మించాడు. అర్పక్షదు జన్మించిన తరువాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు. అతనికి కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. అర్పక్షదుకు అతని 35వ ఏట షేలహు జన్మించాడు. షేలహు జన్మించిన తరువాత అర్పక్షదు 403 ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. షేలహుకు అతని 30వ ఏట ఏబెరు జన్మించాడు. ఏబెరు జన్మించిన తరువాత షేలహు 403 ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. ఏబెరుకు అతని 34వ ఏట పెలెగు జన్మించాడు. పెలెగు జన్మించిన తరువాత ఎబెరు 430 ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. పెలెగుకు అతని 30వ ఏట రయు జన్మించాడు. రయు జన్మించిన తరువాత పెలెగు 209 ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. రయుకు అతని 32వ ఏట సెరూగు జన్మించాడు. సెరూగు జన్మించిన తరువాత రయు 207 ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. సెరూగుకు అతని 30వ ఏట నాహోరు జన్మించాడు. నాహోరు జన్మించిన తరువాత సెరూగు 200 ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. నాహోరుకు అతని 29వ ఏట తెరహు జన్మించాడు. తెరహు జన్మించిన తరువాత నాహోరు 119 ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు జన్మించారు. 70 ఏళ్ల వాడయ్యాక తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను జన్మించారు. తెరహు సంతతి వారి వంశావళి ఇది. తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను జన్మించారు. హారానుకు లోతు జన్మించాడు. హారాను తన తండ్రి తెరహు సముఖములో తాను పుట్టిన దేశములో, అంటే కల్దీయ వారి దేశములోని ఊరు పట్టణంలో చనిపోయాడు. అబ్రాము వివాహమాడాడు. అతని భార్య పేరు షారాయి. నాహోరు కూడా వివాహమాడాడు. అతని భార్య పేరు మిల్కా. ఆమె హారాను కూతురు. హారాను ఇస్కాకు కూడా తండ్రి. షారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. తెరహు తన కొడుకు అబ్రామును, తన మనువడు హారాను కొడుకు అయిన లోతును, తన కొడుకు అబ్రాము భార్య షారాయిని వెంటబెట్టుకొని కనాను దేశానికి వెళ్ళడానికి కల్దీయ వారి దేశములోని ఊరు నుండి బయలుదేరారు. వారు హారాను చేరి అక్కడ కాపురం ఉన్నారు. తెరహు జీవించిన కాలం 205 ఏళ్ళు. తెరహు హారానులో చనిపోయాడు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.